సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ఒక మ్యాటర్ గురించి మీకు ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా. సో అదే చాలా ఇండియాలో బాగా వైరల్ అవుతుంది. సో ఇండస్ట్రీ గురించి దాంతోపాటు విపరీతమైన బజ్ క్రియేట్ అవుతుంది. సో కొంచెం దాంతోపాటు దానికంటే 2 రెట్ల నెగిటివిటీ ఉన్న ఇండస్ట్రీ, నెగిటివిటీ విపరీతంగా పెరిగిపోయిన ఇండస్ట్రీ. సో ఇదంతా ఎందుకు అయింది, అసలు ఎందుకు ఇదంతా స్టార్ట్ అయింది, ఎట్లా స్టార్ట్ అయింది అని మీకు హిస్టరీ తెలిస్తే, ఈ ఇండస్ట్రీలో ఉన్న మంచి చెడులు మీకు అర్థమైతే, సో దీంట్లో గ్రోత్ అనేది చాలా విపరీతంగా ఉంటుంది. దాంతోపాటే కొన్ని ప్రీవియస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో, ఆ కంపెనీస్ ఏదైతే అవలంబించిన విధానం ఏదైతే ఉందో, ఇవన్నీ కలిపి ఈ మార్కెట్ని కొంచెం డిఫరెంట్ చేసి పడేసినాయి అనుకున్న దానికంటే. సో ఆ అనుకున్న దానికంటే రివర్స్ చేసిన కారణం ఏందో మీకు నేను చెప్తాను. సో దీని గురించి తెలుసుకోండి. అదే నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఇండస్ట్రీ, వాట్ ఎవర్ మీరు ఏ పేరైనా పెట్టండి, ఇదే ఇండస్ట్రీ. దీని పేరే డైరెక్ట్ సెల్లింగ్. సో చాలా బజ్ క్రియేట్ అవుతుంది సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ. మనం ఎవరికైనా వెళ్ళి చెప్పగానే నెట్వర్క్ మార్కెటింగ్ గురించి అంటే ఏమంటారంటే, నీకు 3 నెలల కారు వచ్చేస్తుంది, 6 నెలల ఒక BMW లగ్జరీ కారు కొంటావు, నువ్వు ఇంట్లోకి వెళ్ళి దిగగానే జాయిన్ చేయగానే ఫ్లైట్ ఎక్కిస్తారు, నువ్వు దుబాయ్ ట్రిప్ తీసుకుపోతారు, థాయిలాండ్ వెళ్తావు, బ్యాంకాక్ వెళ్తావు అని. సో చాలా వగైరా 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 చెప్తారు. ఇవన్నీ నిజాలే, వాస్తవానికి నిజాలే. అంటే ఎవరైతే మిమ్మల్ని ఆట పట్టిస్తారో, ఎవరైతే మిమ్మల్ని అంటారో, ఇదన్నీ నిజం. ఎందుకంటే కొన్ని చెత్త కంపెనీస్ ఈ ఇండస్ట్రీలో ఉన్న లొసుగుల్ని అర్థం చేసుకొని, ఈ ఇండస్ట్రీలో ఉన్న దాన్ని ఏమంటారంటే లోటును అర్థం చేసుకొని, సో కొన్ని కంపెనీస్ ఇట్లా ప్రవర్తించినాయి. పాపం జనాలు తప్పు కాదు. సో ముందుగా మీకు తెలియాల్సింది ఏంటంటే, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఈజీ మనీ కాదు, జాయిన్ అవ్వగానే డబ్బులు వచ్చే ఇండస్ట్రీ కాదు. నిజంగానే జనాలు చేంజ్ అవుతున్నారు, జనాలు విపరీతంగా చేంజ్ అవుతున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది, వాళ్ళ మైండ్ సెట్, ఎవ్రీథింగ్ చేంజ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఉన్న నెగిటివిటీ ఏంటంటే, జాయిన్ అవ్వంగానే నీకు ₹1,00,000 మంత్లీ శాలరీ వస్తుంది అని మోటివేషన్ చేస్తారు. వెంటనే నువ్వు 6 నెలల్లో BMW కార్ ఇంటి ముంగట ఉంటుంది, నీకు మంచి పరువు వస్తుంది, మంచి ఏదో ఎక్కిస్తారు, అయిపోతుంది. సో నిజంగా ఇదే జరుగుతుందా చూసుకోండి ఒకసారి. సో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఈజీ మనీ కాదు. సో దీనికి ఒకసారి దీని బ్యాక్గ్రౌండ్ చూద్దాం, ఒకసారి హిస్టరీ చూద్దాం, దీని ఏదైతే నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ ఉందో. సో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఎలా స్టార్ట్ అయిందంటే, మొదట ఫస్ట్ ఆఫ్ ఆల్ చైనాలో స్టార్ట్ అయింది. ఈ చైనాలో నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ ఉండే ఎక్కువ. ఒక వ్యక్తి ఏం చేసిండంటే, చైనా నుంచి అమెరికాకి వెళ్ళినప్పుడు చైనాలో జనాలు మంచి విటమిన్స్ తీసుకుంటూ, సప్లిమెంట్స్ ఆ రోజుల్లోనే 1920s బిఫోరే విటమిన్స్, సప్లిమెంట్స్, చాలా మంచి మంచి ఫుడ్ తీసుకుంటూ ఆరోగ్యంగా ఉన్నారు జనాలు, హెల్తీగా ఉండరు చైనా వాళ్ళు. సో ఒక వ్యక్తి అమెరికాకి వెళ్ళిండు, చైనా నుండి అమెరికాకి వెళ్ళేసరికి ఇక్కడ జనాలు అందరూ విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు, ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదు, వాళ్ళకు బలం సరిగ్గా ఉండట్లేదు, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది అని ఒక కంపెనీ స్టార్ట్ చేసింది. అదే ది కాలిఫోర్నియా విటమిన్ కంపెనీ. కాలిఫోర్నియా విటమిన్ కంపెనీ 1939లో 29లో సంథింగ్ స్టార్ట్ అయింది. ఈ స్టార్ట్ అయిన తర్వాత ఆ వ్యక్తి ఏం చేసిండంటే, డబ్బులకు విటమిన్స్ తయారు చేసిండు, సప్లిమెంట్స్ లాంటివి తయారు చేసిండు, హెల్త్ ప్రొడక్ట్ తయారు చేసి ప్రమోషన్ చేయడం స్టార్ట్ చేసిండు, పేపర్లల్లో, పత్రికలల్లో ఇట్లా స్టార్ట్ చేస్తే తనకు సేల్స్ అనేది డౌన్ అయిపోయినాయి, పెట్టుబడి పెరిగింది, ఇన్కమ్ తగ్గింది. సో ఈ విధానం కరెక్ట్ లేదు ఈ ప్రొడక్ట్కి అని చూసేసి, సో జనాల ద్వారా, మల్టీ లెవెల్ కంపారిజన్ ద్వారా, అంటే ప్రమోషన్ చేయండి, నా ప్రమోషన్లో మీకు వాటా ఇస్తాను, అక్కడ పెట్టే డబ్బులు ఇక్కడ ఇస్తాను అని చెప్పి స్టార్ట్ అయిన ఇండస్ట్రీ ఇది. ఈ ఇండస్ట్రీ అట్లా స్టార్ట్ అయింది, ఇలా స్టార్ట్ అయింది. సో చాలా పెద్ద ఎత్తున ఎదిగిపోయింది, మంచి రిజల్ట్ వచ్చినాయి, జనాలు కూడా చాలా తొందరగా అలవాటు పడ్డారు, మంచి ప్రొడక్ట్ లైనప్ దొరికిందని, అన్నీ బాగా జరిగింది. సో బాగా జరిగిన తర్వాత మంచి మంచి డెవలప్ అయింది. రాను కాలిఫోర్నియా కంపెనీ కాస్త సో న్యూట్రలైట్ కంపెనీగా పేరు పొందింది. న్యూట్రలైట్గా పేరు మార్చుకొని సో కొంచెం విస్తరించింది. చాలా పెద్ద మొత్తంలో 1940sలో 1950sలో విపరీతంగా గ్రోత్ అయిపోయింది. సో ఈ విపరీతమైన గ్రోత్ అయిన దాంట్లో అప్పుడు ఒక 2 బ్రదర్స్ న్యూట్రలైట్ కంపెనీ నుండి బయటకు వచ్చేసి ఒక మంచి కంపెనీ, ఇక్కడ నుంచి నెట్వర్క్ ఎరా స్టార్ట్ అయిందండి. నెట్వర్క్ మార్కెటింగ్ ఎరా స్టార్ట్ అయింది 1959లో. నెట్వర్క్ మార్కెటింగ్ సంబంధించిన ఆమ్వే కంపెనీ, సో ప్రపంచంలో ది మోస్ట్ ఫేమస్ కంపెనీ ఏది ఉంది అంటే ఆమ్వే కంపెనీ. సో ఇంతకుముందు అది
సో ఆమ్వే కంపెనీ 1959లో స్టార్ట్ అయిన తర్వాత వేరే లెవెల్కి తీసుకెళ్ళింది ఈ ఇండస్ట్రీని. సో ఇందులో ముందడుగా కార్ వాష్ షాంప్స్ ఉండే, కార్ వాష్ గురించి ప్రొడక్ట్ చాలా మంచి కారు ప్రీమియం ప్రొడక్ట్ దొరుకుతుండే ఆమ్వేలో. ఇది 1990లో ఇండియాకి వచ్చింది. ఈ న్యూట్రలైట్ కంపెనీని ఆమ్వే వాళ్ళు తీసేసుకున్నారు. అది అక్కడ బాగా జరిగిపోతుంది. ఓకే, ఇదంతా బాగా జరుగుతున్న టైంలో 1990స్లో ఇండియాకి వచ్చింది ఈ ఇండస్ట్రీ, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. సో ఆమ్వే మొదట్లో వచ్చినప్పుడు ప్రీమియం కార్ వాష్ ఉండే, కార్ వాష్ షాంప్స్ కానీ వగైరా వగైరా ప్రీమియం ప్రొడక్ట్స్ ఉండే. ఈ ప్రీమియం ప్రొడక్ట్స్ ఉండేసరికి ఇండియాలో చాలా తక్కువ కార్ యూజింగ్ పీపుల్స్. అమెరికాలో అంటే నడిచింది, విదేశాలలో నడిచింది. కానీ ఇండియాకి వచ్చేసరికి ఆమ్వే ఎందుకు కొంచెం డిఫికల్ట్ అయింది అంటే కార్ వాష్ ప్రొడక్ట్స్ ఉండే, సంథింగ్ ప్రీమియం ఇట్లా వగైరా వగైరా ప్రొడక్ట్స్ ఉండేసరికి సో సరిపోలేదు, ఇండియన్స్కి అడ్జస్ట్ కాలేదు కంపెనీ. సో ఈ కంపెనీ అడ్జస్ట్ కాకపోయేసరికి స్టార్టింగ్లో కొంచెం అడపదడప జరిగింది. ఈ జరిగిన తర్వాత కొన్ని రోజులకి 1990స్లో ఈ సిస్టంలో ఉన్న డబ్బుని గమనించిన మన ఇండియన్ మనుషులు సో ప్రొడక్ట్ని పక్కన పెట్టేసి డబ్బుల్ని తీసుకొచ్చారు. మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ తీసుకొచ్చారు. నువ్వు ఇన్ని కట్టు, నువ్వు జనాలతో ఇన్ని కట్టించిన తర్వాత నీకు దీంట్లో వస్తాను ప్రొడక్ట్. దీని ఒరిజినాలిటీ ఏదైతే ఉందో, నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఆత్మ ఏదైతే ఉందో ప్రొడక్ట్ని పక్కకు పెట్టేసారు. ఈ ప్రొడక్ట్ని పక్కకు పెట్టేసి మనీ సర్క్యులేషన్ని బయటికి తీసుకొచ్చారు. మనీ సర్క్యులేషన్ తీసుకొచ్చేసరికి ఈ మనీ సర్క్యులేషన్ కాస్త రాను ఫౌండరీ స్కీమ్స్ అని, పిరమిడ్ స్కీమ్స్ అని పెరిగి నువ్వు డబ్బులు కట్టు, నేను డబ్బులు కట్టిస్తాను, ఇదంతా మామూలుగా మంచిగానే జరిగింది. డబ్బులు రావడం, పోవడం, డబ్బు కట్టేయడం, పెరగడం, చాలామంది పెరిగింది, ఇవన్నీ బాగా జరిగినాయి. జరిగిన తర్వాత ఇందులో కొన్ని ఫ్రాడ్ కంపెనీస్ ఎంటర్ అయిన విధానం ఎప్పుడైతే నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీని ఇండియాలో కుంప ముంచింది. అదే ఏం జరిగింది అంటే ఇక్కడ ఈ వగైరా కాస్త దెబ్బతిని ఇండస్ట్రీని ఉన్న ముఖ చిత్రాన్ని మార్చేసింది. సో జనాలంటే అందరూ ఇండియన్ పీపుల్స్కి మైండ్ ఓవర్ అయింది. కొన్ని కంపెనీలు ఏం చేసినాయంటే మనీ సర్క్యులేషన్లో వాటికి కావాల్సిన అమౌంట్ వచ్చిన తర్వాత చేతులు ఎత్తేయడం స్టార్ట్ చేసింది, కంపెనీ బోర్డు తిప్పేయడం స్టార్ట్ చేసింది. ఇట్లా విపరీతమైన కంపెనీస్ రావడంతో సో గవర్నమెంట్ ఏమైందంటే జనాల్లో ఒక నెగిటివిటీ ఏర్పడ్డది. ఆ నెగిటివిటీయే నెట్వర్క్ మార్కెటింగ్లో విపరీతంగా పేరుకుపోయింది. సో ఇప్పుడు కంపెనీ ఏం చేసిందంటే గవర్నమెంట్ ఈ ఇండస్ట్రీని గుర్తించింది. బయట చాలా లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుంది అమెరికాలో, చైనాలో, జపాన్లో, జర్మనీలో. నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా మంచి ప్రొడక్ట్స్ అనేది బయటికి వెళ్తున్నాయి. చాలా మంచి రెగ్యులారిటీస్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఆథారిటీ బాడీస్ ఉన్నాయి అవన్నిటికీ. బట్ ఇండియాలోకి వచ్చేసరికి స్టార్టింగ్లో ఇండియా గుర్తించలేదు. బట్ ఇప్పుడు ఎకనామీగా డెవలప్ కావాలని చూస్తుంది కాబట్టి ఇండియా, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే 2016లో ఒక గైడ్లైన్స్ తీసుకొచ్చింది. ఈ గైడ్లైన్స్ ప్రకారం చాలా కంపెనీస్ క్లోజ్అప్ అయిపోయినాయి. ఎందుకు క్లోజ్ అయినాయి అంటే మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ ఇన్వాల్వ్ అయిన ఏవైతే కంపెనీస్ ఉన్నాయో, డబ్బులు పెట్టడం అనే స్కీమ్స్ ఉన్నాయో క్లోజ్అప్ అయిపోయినాయి. చాలా మటుకు క్లోజ్ అయిపోయినాయి. కానీ అందులో కూడా కొన్ని లొసుగులు ఉంటాయి కాబట్టి కొన్ని చెత్త కంపెనీస్ మళ్ళీ ఒక చిన్న ప్రొడక్ట్లు పట్టుకురావడం జరిగింది. ఏమంటే షబ్బులని మళ్ళీ కొన్ని కంపెనీస్ ఏం చేసినాయంటే డైలీ నీడ్స్ కాకుండా నెట్వర్క్ మార్కెటింగ్లో బట్టలు, డిన్నర్ సెట్లు, సంథింగ్ వగైరా విపరీతమైన ప్రొడక్ట్స్ పట్టుకొచ్చేసినాయి. సో యూజ్ కాని ప్రొడక్ట్, డైలీ నీడ్ ప్రొడక్ట్స్. సో కంపెనీ 2016లో క్లియర్గా మళ్ళీ ఏం చెప్పిందంటే ఓన్ ప్రొడక్షన్ హౌస్ ఉండాలి, రెగ్యులర్ ప్రొడక్ట్స్ ఉండాలి, ఖచ్చితంగా ఆఫీసెస్ ఉండాలి. ఇవన్నీ తీసుకొచ్చేసరికి ఇంకా కొన్ని క్లోజ్అప్ అయిపోయినాయి. మళ్ళీ 2019లో గవర్నమెంట్ ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. సో మనీ ఇన్వాల్వ్ అవ్వద్దు, ఒక్క రూపాయి కూడా ఐడి తీసుకోవడానికి కానీ డబ్బులు పెట్టుకోవడానికి ఇన్వాల్వ్ అవ్వద్దని. సో 2019లో చెప్పింది, 2021లో చెప్పింది, చివరిగా 2023 డిసెంబర్లో కూడా చెప్పింది. ఏంటంటే కంపెనీస్ నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్న ప్రొడక్ట్ చాలా మంచి ప్రొడక్ట్ దొరుకుతుంది జనాలకి, కాకపోతే కొన్ని చెడ్డ కంపెనీస్ కూడా ఉన్నాయి, సెలెక్ట్ చేసుకోండి కంపెనీస్ని అని గైడ్లైన్స్ పాస్ చేసిన తర్వాత ఇండస్ట్రీ గురించి చాలామందికి అవేర్నెస్ వచ్చింది. సో అందుకే ఇప్పుడు బిజినెస్ చాలా స్పీడ్గా రన్ అవుతుంది నెట్వర్క్ మార్కెటింగ్ అనేది. సో కంపెనీ మంచిదా కాదా, ఇన్వెస్ట్మెంట్ ఉందా లేదా, ప్రొడక్ట్ డైలీ బేస్ ఉందా లేదా, ఆఫీసెస్ ఉన్నాయా లేవా, దాని గైడ్లైన్స్ ఎలా ఉన్నాయి, పాటిస్తుందా లేదా, బిజినెస్ ప్లాన్ ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకోండి అని గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. సో అప్పటికెళ్ళి నెట్వర్క్ మార్కెటింగ్ నెట్వర్క్ ఎరా స్టార్ట్ అయిన తర్వాత ఇండియాలో ఇప్పుడు బీభత్సంగా గ్రోత్ అవుతుంది. సో ఫినాన్షియల్ ఇయర్ 2025కి వచ్చేసరికి దాదాపు దీని గ్రోత్, దీని క్యాపిటల్, దీని పర్చేజ్ ఎంత ఉండబోతుంది అంటే దీని వ్యవస్థ ఎంత ఉండబోతుంది అంటే గవర్నమెంట్ చెప్పిన నివేదిక ప్రకారం అక్షరాల 64,000 కోట్లండి. జస్ట్ ఇమాజిన్, 64,000 కోట్ల ఇండస్ట్రీని ఏ గవర్నమెంట్ అయినా రెగ్యులేషన్ చేస్తా చేయదా? సో ఇప్పుడు చేస్తుంది. సో ఇందులో ఉన్న నిజాలు, వాస్తవాలు తెలుసుకోండి. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఒక్కొక్కటిలాగా ఇద్దరిని జాయిన్ చేయి, నువ్వు జాయిన్ చేయి, వాళ్ళని జాయిన్ చేయి, వీళ్ళని జాయిన్ చేస్తే డబ్బులు వస్తాయి, ఈజీ మనీ కాదు.
సో ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో ప్రొడక్ట్ బాగుంటుంది. ఈ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. సో తెలుసుకోండి, ఇవన్నీ తెలుసుకుంటే మీరు కూడా ఒక మంచి ఇన్కమ్ సోర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఇంకా కొన్ని చాలా మంచి మంచి వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో రాకబోతున్నాయి. ఈ రాబోయే లోపు మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, దీని గురించి తెలుసుకోవచ్చు, మొదటగా మీ అందరికీ రావచ్చు. సో థ్యాంక్ యూ. మీ లక్ష్మీపుత్ర రాజన్. సో థ్యాంక్ యూ. బ్యాక్. సో మంచి మంచి వీడియోస్, మంచి మంచి నాలెడ్జ్ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి దీంట్లో ఈ ఛానల్లో రాబోతున్నాయి. సో సబ్స్క్రైబ్ చేయండి. నెట్వర్క్ మార్కెటింగ్ గురించి మరిన్ని సమాచారం కోసం ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్లో మన ఛానల్ని ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ. నమస్తే.